बैकलॉग बाबा की जय, बैकलॉग बाबा की जय, बैकलॉग बाबा की जय. ఏంటి తపస్సు చేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, నిద్రపోతున్నాడు. ఎవరైనా బంగారంతో బిజినెస్ చేస్తారు, లేక బాగా చెప్పుతో బిజినెస్ చేస్తారు. కానీ మా బాబా బ్యాక్లాగ్ తో బిజినెస్ చేస్తాడు. సాంగ్స్ లో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ అంత ఫేమస్, బ్యాక్లాగ్ మా బాబా అంత ఫేమస్. ఇక నా విషయం వస్తాను కదా, నేను చందు ఫ్రమ్ చందన బ్రదర్స్, ఇది కూడా అక్కడే కొన్నాను. ఎవరికైనా బ్యాక్లాగ్ క్లియర్ అవ్వాలంటే 4 years పడతాయి, కానీ అవి నాకు రావడానికి 4 years పడ్డాయి. అందుకే ఇక్కడ ఇలా సెటిల్ అయ్యాను. బాబా గారు నిద్ర లేచినట్టున్నారు. బాబా గారు ఆలోచించారు, బాబా గారు కోరుకుంటున్నారు. అధిష్టానానికి సోపేసే మంత్రిగా అరుస్తున్నాడు. ఎవడా వాడు? ఆలస్యంలో డైలాగు కాదు బాబాజీ, మన వాళ్ళకి ఏమైనా కొత్తగా చెప్పండి. టీచర్లని మాట్లాడడానికి వచ్చిన స్టూడెంట్ లా సోపేస్తున్నాడు. ఎవడా వాడు? అది కాదు బాబాజీ, మన కేజీ వాళ్ళకి మంచి 3 సూక్తులు చెప్పండి. 3 సూక్తులు. సూక్తి నెంబర్ 1, ఎగ్జామ్ కి 5 నెలల మొదలు చదివిన క్వశ్చన్ ఎగ్జామ్ లో రాదు, కానీ 5 నిమిషాల ముందు ఫ్రెండ్ చెప్పిన క్వశ్చన్ మాత్రం తప్పకుండా వస్తుంది. సూక్తి నెంబర్ 2, ఎగ్జామ్ లో సోది గుర్తొస్తుంది, ఎగ్జామ్ అయిపోయాక ఆన్సర్ గుర్తొస్తుంది. సూక్తి నెంబర్ 3, క్లాస్ లో టీచర్ నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఆన్సర్ తెలీదు, నీకు ఆన్సర్ తెలిసినప్పుడు టీచర్ నిన్ను క్వశ్చన్ అడగదు. శిష్య 5,000 ఇచ్చాను శిష్య, జై అని శిష్య. అయినా నా అసిస్టెంట్ అంటే ఎలా ఉండాలి? అరిస్తే అందరూ పరిగెత్తుకుంటూ రావాలి, కానీ నువ్వు అరిస్తే అందరూ పరిగెత్తుకుంటూ పోతున్నారు శిష్య. ఏ అయినా బ్యాక్ బెంచెస్ కి బ్యాక్లాగ్స్ మీద ఉన్న భయంతో బంధాగా అనుకుంటే ఇదేం శిష్య, బిజినెస్ బాగా డల్ గా ఉంది, కనెక్షన్స్ బాగా నిల్గా ఉన్నాయి. అదే బాబాజీ, నాకు అర్థం అవ్వట్లేదు. ల్యాబ్ లో అవుట్పుట్ దగ్గర నుంచి బ్యాక్లాగ్ క్లియరెన్స్ వరకు అందరూ మన దగ్గరికి రావాలి. సొల్యూషన్ చూడు, రీజన్స్ మీద రీసెర్చ్ చేయి, ప్రాబ్లమ్స్ మీద ప్రాజెక్ట్ చేయి శిష్య. వద్దు బాబాజీ, ఇలా ఎక్స్ట్రా చేసినందుకే నువ్వు ఇంకా యాక్షన్ అవ్వవు. పాస్ అవ్వలేదు శిష్య, పాస్ అవ్వలేదు. స్లిప్ అయితే పాని గురించి నాకు ఈజీగా పాస్ అయ్యాడు బాబాజీ. స్లిప్ కట్టడం గురించి, కాపీ కొట్టడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నీకేం తెలుసు శిష్య, చెప్పు. ముందు మీకేం తెలుసో చెప్పండి. నాకేం తెలుసా? మ్యూజిక్. ఎత్తిన తలనే ఎత్తడం, చూసిన వైపే చూడటం, సాలని వెతికేస్తుండటం, ముందట వాడిని గోకేస్తుండటం, గోకి గోకి ఆగడం, ఆగి ఆన్సర్ అడగడం, చెప్పిందల్లా రాయడం, చూపించిందల్లా గీయడం, ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందో ఇది కాదా సిఓపివై, ఇది కాదా సిఓపివై, ఇది కాదా సిఓపివై. మరి స్లిప్ సంగతి ఏంటి బాబాజీ? అది మన కేళ్ళ విద్యార్థులకు ఇచ్చేసాను ఆయన. నాకన్నా కూడా బాగా చెప్పండి. అలాగే బుక్కుల పేజే చింపడం, ఆ పేజీని సగమే చెయ్యడం, దాన్ని ఇంకో సగమే చెయ్యడం, దాంట్లో ఏదో రాసేయడం, రాసి రాసి ఆగడం, ఆగి పేపరు మడవడం, మడిచి ఎక్కడో పెట్టడం, ఎగ్జాముల తీసి చూసి రాయడం, ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందో ఇది కాదా SLIP, ఇది కాదా SLIP, ఇది కాదా SLIP. బ్యాక్లాగ్ బాబా की जय, బ్యాక్లాగ్ బాబా की जय. బాబాజీ ఎవరు వచ్చారు? ఆహా, సి లాంగ్వేజ్ లో అవుట్పుట్ వచ్చినట్టు నాళ్ళకి ఎవరు వచ్చారు? నమస్కారం గురూజీ. నువ్వు మెజర్మెంట్స్ క్లాస్ లో సైలెంట్ గా పడుండు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. చూడటానికి 10 CGPA చదువు బిడ్డలా ఉన్నావు. ఎవరమ్మా నువ్వు? చదువు బిడ్డలాగా స్వామి, చదువు బిడ్డనే. మరి ఏమైందమ్మా? అంటే అసలు నాకు చాలా కొంచెం భయంగా ఉంది స్వామి. భయం ఎందుకమ్మా? అంటే ప్లేస్మెంట్ వస్తుందంటారా? వస్తే ఎటువంటి ప్లేస్మెంట్ వస్తుంది? సంవత్సరానికి 3 లక్షలు వస్తుందంటారా, లేకపోతే నెలకు 3 లక్షలు వస్తుందంటారా? అసలు వస్తుందంటారా? శిష్య, ఈ అమ్మాయిని అర్జెంట్గా పంపిపోతే ఈ బ్యాక్ లో బహిరంగంగా శిష్య.
నాకు ఇప్పుడు అర్థమైంది శిష్య. ఏమర్థమైంది బాబాజీ? ఈ జనాలకి మ్యాజిక్లు కాదు, క్రిటికల్ లాజిక్లే కావాలి. ఆటోమేటిక్ సబ్జెక్ట్ నాకేం అర్థం లేదు బాబాజీ. ఈ జనాలకి జస్ట్ పాస్ సరిపోదు శిష్య, సూపర్ మార్క్స్ కావాలి. ఇప్పుడు అర్థమైంది బాబాజీ. మార్కెట్ లో కొత్త ఇన్స్టిట్యూట్ వచ్చి చాలా రోజులైంది కదా. ఇప్పుడు చూడు, ఈ బ్యాక్లాగ్ ఇన్స్టిట్యూట్ ని లీగల్ చేసేస్తా. బ్యాక్లాగ్ క్లియరింగ్ ఇన్స్టిట్యూట్ పెడతా. సి లాంగ్వేజ్ M2 సబ్జెక్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిన వాళ్ళని ఫ్యాకల్టీగా పెడదాం. నిమిషానికి ఒకసారి టీవీలో యాడిద్దాం. 1+1 ఆఫర్ ఇద్దాం. 30% డిస్కౌంట్ ఇద్దాం శిష్య. 1+1 ఆఫరా? నిమిషానికి ఒకసారి ఏడా బాబా ఎవడా బాహుబలి అవుతాడు? ఈ టీవీ ఏదో బాగుంది, చూద్దాం. ఈ బైక్ యాడ్ భలే ఉంది. అమ్మా అమ్మా తొందరగా రామ్మా, నాకు నచ్చిన బైక్ యాడ్ టీవీలో వస్తుంది. ఈ రోజే కదా కొనుక్కోతున్నావు, ఎందుకంత తొందర? ఒకసారి చూద్దు కానీ రామా. ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చావు? యాడ్ అయిపోయిందమ్మా. మీ పిల్లవాడు బ్యాక్ బెంచ్ లోనే కూర్చున్నాడా? మీ పిల్లవాడు బ్యాగ్ లో బుక్స్ కన్నా బ్యాక్ లో అప్లికేషన్ లేకున్నాయా? మీ పిల్లవాడు సందర్భంగా ఇక్కడ కూర్చొని సబ్జెక్ట్ రాస్తున్నాడా? అయితే వెంటనే చేరండి బ్యాక్ లో క్లియరింగ్ ఇన్స్టిట్యూట్ 30% డిస్కౌంట్ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ పెట్టండి, 2 సబ్జెక్ట్ చెప్పించుకోండి. నీతో మాట్లాడుతున్నా, నిన్నే బైక్ కొన్నా కదా బ్యాక్ లో క్లియర్ చేస్తారా కదా? ఎక్కడికమ్మా? బైక్ కొనడానికేగా. జాయిన్ అవడానికి. అమ్మా బాబు చెప్పండి మేడం, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మా అబ్బాయికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 100% క్లియర్ అవుతాయా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? లింగా ఇక్కడ మలింగానా? కాదు మేడం, ఓన్లీ లింగా. ఆ మలింగా బాగా మ్యాజిక్ చేస్తే లింగా బ్యాక్లాగ్స్ తో డ్యాన్స్ చేపిస్తాడు. పంచులు బాగానే వేస్తున్నావు కానీ ఫీజు ఎంతో చెప్పు. అవుతుంది మార్నింగ్ మహాలక్ష్మి టైం అవుతుంది. బ్యాక్లాగ్ అయితే 5,000, రిటర్న్ అయితే 10,000. అసలు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యా కూడా తెలియకపోతే 15,000. ఇంక నీ జీవితం బ్యాక్లాగ్ ఇన్స్టిట్యూట్ అంకితం. మార్నింగ్ మహాలక్ష్మి టైం అవుతుంది. బాయ్ బాయ్. అమ్మా అమ్మా. వచ్చేస్తున్నా. చెప్పు బాబు, నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? 6 సార్. 2 years లో 6 అంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు, అసలు ప్రాబ్లం లేదు. అవి 1-1 లో బ్యాక్లాగ్ సార్, మొన్న రిజల్ట్స్ వచ్చి. కనీసం ఇంగ్లీష్ లో కూడా పాస్ అవ్వలేదా? స్లిప్ పెట్టి దొరికిపోయావా? అంతకు మించి అంటే బుక్ మీద దొరికిపోయాను సార్. నిన్ను ఇంకా భగవంతుడు కూడా కాపాడలేడు. సర్లే, నువ్వు ఏ టైంలో ఖాళీ ఉండవు చెప్పు, నీ టైం టేబుల్ రాసి పెడతా. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నారు సార్? నేను ఎప్పుడు ఖాళీయే, ఇప్పుడే వెళ్దాం పదండి. ఒకటి ఉందా? సర్లే, రూమ్ నెంబర్ 4 అటువంటి వెళ్దాంరా. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, నేనే మీ ఆల్-ఇన్-వన్ ఫ్యాకల్టీ. ఆటోకాడ్ నుంచి ఆండ్రాయిడ్ వరకు, సర్వేయన్స్ నుంచి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ వరకు అన్నీ నేనే చెప్తాను. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కాదు. ఐఎమ్ లీ. లీ అంటే బ్రిటన్లో బ్రూస్ లీ అనుకోవద్దు. ఐఎమ్ డాక్టర్ బాలీ. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. మా గేట్లో 7th ర్యాంక్ వచ్చింది. ఎలాగోలా MBBS లో సీట్ సంపాదించి 5 సంవత్సరాలు MBBS చేసిన తర్వాత, 5 సంవత్సరాలు ఇన్ఫోసిస్ లో చేసిన తర్వాత, మళ్ళీ 5 సంవత్సరాలు ఎల్ల పుల్లారెడ్డి కాలేజీలో చేసిన తర్వాత అంత అనుభవంతో మీ ఫ్యాకల్టీగా వచ్చాను. ఇక మీ బ్యాక్లాగ్స్ గురించి, మీ హ్యాబిట్స్ గురించి నాతో పంచుకోవాలంటే ముందు ఎవరు వస్తారు? అమ్మాయి ఒకటే ఉన్నట్టుంది. రామ్మా, చెప్పు, నీ పేరేంటి? పుష్పిత ఫ్రమ్ అధ్యక్షుడు సార్. చెప్పు, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? ఇంటి 10. ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు తల్లి? ఓ, మీకు సి లాంగ్వేజ్ రాదా? సి లాంగ్వేజ్ 10 బ్యాక్లాగ్స్ నేను చెప్తున్నాను సార్. 10 బ్యాక్లాగ్సా? ఎలా వచ్చాయమ్మా? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. 10 బ్యాక్లాగ్స్ ఎలా వచ్చాయో అదే అడుగుతున్నాను. ఆ 10 ఎలా వచ్చాయి చెప్పు. అంటే సార్, ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పీపీటీ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటాను. ఈ లోపల సంపూర్ణేష్ బాబు సినిమా కనిపిస్తుంది సార్. నాకు నిద్ర వస్తే కానీ గుర్తు రాదు సార్, పీపీటీ లేక డౌన్లోడ్ చేయలేదని. ఇలా అయితే ఎలా సార్ పాస్ అవుతాను? నువ్వు సంపూర్ణేష్ బాబు కానా? 100 బ్యాక్లాగ్లో తప్పులేదు తల్లి. ఎందుకమ్మా నీకు ఎంత బద్ధకం? ఎవరికి సార్ బద్ధకం? మార్నింగ్ 7 క్లాస్ 7:15 క్లాస్ 7:30 కల్లా బస్ స్టాప్ లో ఉంటానే. ఏ సబ్జెక్ట్ ఇచ్చిన హోమ్ అసైన్మెంట్ అదే అవర్ రాసి సార్ సబ్మిట్ చేస్తాను. 1 అవర్ హోమ్ అసైన్మెంట్ ఇచ్చిన 1 అవర్ రాసి సబ్మిట్ చేస్తాను. రామాయణం ఇచ్చిన ఎవరికి సార్ బద్ధకం? హోమ్ అసైన్మెంట్ గా రామాయణాలు మహాభారతాలు ఇయరమ్మా. హోమ్ అసైన్మెంట్ మాత్రమే ఇస్తారు. వెళ్ళి కూర్చో. నెక్స్ట్ ఎవరు? కుర్రాడు చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. ఐఎమ్ సాయి తేజ్ ఫ్రమ్ విజయవాడ. చూడడానికి 10th క్లాస్ స్టూడెంట్ లో ఉన్నా. నువ్వు బీటెక్ ఏంట్రా? ఫస్ట్ ఇయర్ సార్. మొన్నే 1 రిజల్ట్స్ వచ్చాయి. 5 సబ్జెక్టులు పోయానుకోండి. ఎందుకంటే 5 సబ్జెక్టులకి ల్యాబ్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి. ఎందుకంటే సెమికి 6 సబ్జెక్టులు అంటే అందులో 5 ల్యాబ్లు ఉన్నాయి కాబట్టి. ఏ అంటే నేనేం చెప్తాను సార్, 6th మినీ ప్రాజెక్ట్, అందుకే పాస్ అయ్యా. మినీ ప్రాజెక్ట్ పాస్ అయ్యావా?
ఏమో సార్ బిల్డింగ్ డిజైన్ చేసి ఇమ్మన్నారు. నేను వెరైటీగా ఉంటుందని బేస్మెంట్ పైన పెట్టి బిల్డింగ్ అని పెట్టా. వాళ్ళు వెరైటీగా ఉందని మార్చేస్తారు. బేస్మెంట్ పైన పెట్టావు, బిల్డింగ్ కింద పెట్టావు. రే మీరు మారరా, 9 CGPA తెచ్చుకున్నావు, ఎప్పుడు చూడరా, అమ్మాయిలు చూడండిరా, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, అసలు చూసి నేర్చుకో. బాగున్నాయి సార్. ఇంట్లో లేదు రే. సార్ మీరేమో అమ్మాయిని చూసి నేర్చుకోమంటున్నారు. అసలు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా సార్? పొద్దున్నే 9 కాలేజ్కి వచ్చేసి సాయంత్రం 5 పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి లైబ్రరీ మొత్తం పుస్తకాలన్నీ ఎరేసుకొని ఇంట్లో కూర్చొని ఏ పుస్తకం బట్టి పట్టాలో దిక్కు ముక్కు తెలియక ప్రొఫెసర్ క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే ఏయో బిస్కెట్లు వేసి ఇంపార్టెంట్ నడుపుకుంటూ ఉంటారు. అది మాకు సరాకు. రే మీ అబ్బాయిలందరూ వంకరగా మాట్లాడతారా? మీరు మారరా? రే నీ కూర్చోబెట్టి చెప్పండి రా, ఎవరికైనా చూపించండి రా, చెప్పండి రా బాబు వాడికి. హే ముందు వచ్చేసావు, చెప్పు. Yes, sir. ఏం చెప్పు ఇంకా చెప్పు. I am Dom from Delhi, sir. చెప్పు నీ బ్యాక్లాగ్స్ గురించి హ్యాబిట్స్ గురించి చెప్పు. I like my Tom, sir. తాగుంటావా? Theory of machines, sir. మరి పాస్ అయ్యావా? లేదే, ఏరా బెంచ్ వర్క్ చేశాను సార్. బెంచ్ వర్క్, హోమ్ వర్క్ విన్నాను, హార్డ్ వర్క్ విన్నాను, బెంచ్ వర్క్ ఏంట్రా? ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ రాయాలో తెలియక బెంచ్ మీద రాశాను సార్. ఏమని చెప్పు. అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ మధ్య రిఫర్ వస్తే డౌట్ వస్తే రిఫర్ కూడా చేశాను, కాపీ అన్నారు, బయటికి గెంటేశారు. మీ న్యూజిలాండర్ కాబట్టి కాపీని బయటకు పెట్టేశాడు, నేనైతే ఎన్కౌంటర్ చేసి పారేశాను. సార్ చెప్పు ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అన్ని డీటెయిల్నే. ఏరా క్లాసులకు వెళ్ళవా? అటెండెన్స్ 75% ఉండాలని సార్. ఎలా ఉంది సార్? ఎందుకు ఉండదు రా క్లాసులకు వెళ్తే? సార్ ఫస్ట్ అవర్ క్యాంటీన్ నుంచి రావాలా, 20 minutes లేట్ అవ్వకుండా ఉండిద్దా సార్? థర్డ్ అవర్ అప్పుడే కదా సార్ బ్రేక్ అయిపోయేది, 10 minutes లేట్గా రావడం తప్ప సార్? ఫోర్త్ అవర్ ఎక్కడో ఉన్న క్యాంటీన్కి వెళ్దాం సార్, థర్డ్ అవర్ సార్తో పాటు బయటకు వెళ్ళిపోతాను. ఇక ఫిఫ్త్ అవర్ అంటారు, అప్పుడే కదా సార్ లంచ్ చేస్తాం, ఫ్రెండ్స్తో ఇండోర్ దగ్గర ఉండిపోతాం సార్. మరి లాస్ట్ 2 రోజులు వెళ్తాం అనమాట. అబ్బే అప్పుడే కదా సార్ మా ఫ్రెండ్స్ క్లూస్ ఇస్తారు, వాళ్ళని వదిలేసి ఎలా సార్ వస్తాను, అప్పటికే టైం 5:15 అయిపోతుంది సార్. ఎలా సార్ అటెండెన్స్ ఉండిద్ది? బీటెక్ లో జాయిన్ అయిన ప్రతి ఓడు టాపర్ గా ఫీల్ అయిపోతుంటాడు. ఏ ఒక్కడికి భయం అనేది ఉండదు. అసలు భయం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? మధ్యాహ్నం 2కి వస్తాయన్న రిజల్ట్స్ 5 అయినా రాదు, 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 గంటలకు రిజల్ట్ వచ్చి ఆ పేజ్ లోడ్ అవుతుంటే ఏ గ్రేడ్ చూడాల్సి వస్తుందో అన్న భయం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎవరు చెప్పారు సార్ నాకు భయం లేదని? పెన్సిల్లో కాదు కిలో పెన్సిల్లో భయపడతాను. అసైన్మెంట్ లో 1-2 క్వశ్చన్స్ ఇస్తే 3-4 ఎక్కడ వస్తాయని భయపడతాను సార్. ల్యాబ్ లో వచ్చిన అవుట్పుట్ సార్ వచ్చే లోపల ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుందని భయపడతాను సార్. క్లాస్ కు వచ్చిన అటెండెన్స్ పడుతుందో లేదో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. నాకు ఒకటే కోరిక సార్, నా పేసిన కోరిక నాకు అవుట్పుట్ వచ్చి ఉండాలి, నా చెయ్యి నా మిగతం మీద ఉండాలి సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాక్లాగ్స్ మొత్తం క్లియర్ చేస్తాను, మా మదర్కి మాట ఇచ్చాను సార్, వెళ్ళి డీడీ తీసుకొని వస్తాను సార్. బీటెక్ అంతా డార్లింగ్ డార్లింగ్ అంటూ తిరిగితే ఇలా డీడీలు కట్టుకుంటే బతకాలరా? అయినా మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం ఎంత కష్టమో తెలుసా సార్? God created all human beings are equal, but only some of them are mechanical. Yes. I'm Vamsi from electronics, sir. ఎలక్ట్రానిక్స్ అదే స్టేట్ లో ఉందా? అది స్టేట్ కాదు సార్, నా బ్రాంచ్ పేరు సార్. అందరూ ఊరి పేరు చెప్తాను, నువ్వేంట్రా బ్రాంచ్ పేరు చెప్తున్నావు? బ్రాంచ్ పేరు చాలా ఇంపార్టెంట్ కదా సార్. మా బ్రాంచ్ వల్లే KVL, KCL వచ్చాయి. అవి చాలా మంది బ్యాక్లాగులు కూడా ఉన్నాయి సార్. నెట్వర్క్ తిరిగి 4 సార్లు రాసుకుంటావుగా? మీకు ఎలా తెలుసు సార్? ఏమో నాకు అన్ని తెలిసిపోతుంది అయితే. ఇక్కడ బ్యాక్లాగ్స్ చెప్పు, పాస్ అయ్యావా? నెట్వర్క్ టీవీ నేను పాస్ అవ్వలేదు సార్. ఏరా ఏ అంటే ఏంటి సార్? ఓ బిగ్ వైట్ పేపర్ మీద బిగ్ సర్క్యూట్ ఇట్టి ఎక్కడో చిన్న డాట్ పెట్టి 5 వోల్టేజ్ అండ్ కరెంట్ అంటారు సార్. 2 hours కష్టపడి చేశాను సార్. 2 hours కష్టపడ్డావా? పాస్ అయ్యావా? పాస్ అవ్వలేదు సార్. తీరా ఎగ్జామ్ అయిన తర్వాత చూస్తే అర్థమైంది అది 1 mark క్వశ్చన్ అని. చెప్పు ఇంకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? DSP ల్యాబ్ ఉంది సార్. ఏరా బటర్ఫ్లై డయాగ్రామ్ రాదా? అదే సార్ నాకు అర్థం కాదు. 20 lines కోడ్కి 200 errors వచ్చాయి. అప్పుడు మా ల్యాబ్ అయితే నన్ను ల్యాబ్ నుంచి బయటికి వెళ్ళేసింది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇది కాదురా ల్యాబ్ అసిస్టెంట్. చెప్పు, నేను ముందే అనుకున్నప్పుడే చూసినప్పుడు అనుకున్నారా నువ్వు ఎంత వేస్ట్ ఫెలో కాడని? ఎవరు సార్ వేస్ట్ ఫెలో? LKG నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి KVలో జాయిన్ అవ్వాలంటే MPC
ఈసీ చదవాలని తెలుసుకుని కష్టమైన అదే గ్రూప్ తీసుకుని ర్యాంక్ రాకపోయినా డొనేషన్ లో కట్టి ఈసీలో జాయిన్ అయితే ఫస్ట్ అవర్ ల్యాబ్ అని, సెకండ్ అవర్ ల్యాబ్ అని, థర్డ్ అవర్ క్లాస్ అని, సెకండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ వరకు తిరిగి సీసీ అని, ఆ వర్క్ షాప్ అని, ఈ వర్క్ షాప్ అని అమ్మా నాన్న దగ్గర బస్సు డబ్బులు తీసుకుని సెకండ్ ఫ్లోర్ 7:20కి లేచిన 7:40కే బస్సు ఎక్కి తీరా వచ్చాక చూస్తే ల్యాబ్ రికార్డు అబ్జర్వేషన్లు మర్చిపోయి నువ్వేసిపోయా అని అమ్మాయిని కూడా తింటున్నా పట్టించుకోకుండా హోమ్ అసైన్మెంట్ రాస్తూ కూర్చున్నాను సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు వేసుకెళ్ళన్నావు? ఉండే డైలాగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను డైలాగ్ చెప్తున్నాను సార్ అంటే ఇంటికి వెళ్ళి కాసేపు నిద్రపోయి వచ్చామని కదరా. నువ్వు కాదురా వేస్ట్ వెళ్ళవి. ఇలాంటి వాడికి పాఠాలు చెప్పిన బూస్ట్ నేనున్నా చూడు, నేను రా వేస్ట్ వెళ్ళాను. కూర్చోయినా ఇలా పర్ఫార్మెన్స్ చూసి నాకు వెనక్కి వచ్చేసింది. మీకు ఎవరు క్లాస్ లేదు, క్లాస్ క్యాన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అవర్ ఇలా వదిలేస్తే మన పరిస్థితి ఏంట్రా ఇంకా ఏముంది. పాసన్న మాటే నిల్లో నిల్లు, ఎఫన్న గ్రేడ్ ఫుల్లో ఫుల్లు, మైండ్ అంతా ఉంది సొల్లో సొల్లు, అలా పైన రావాలి ఫుల్లో ఫుల్. నేను ఫెయిల్యూర్ని, బ్యాక్ బెంచోని, తోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని, నేను బక్కోని, లవరే లేనోని, ఫెయిల్ అవుతూనే కాలర్ ఎగరేసే మొనగాన్ని, నా బంకే నాకు మందు, నే బంకుల్లోనే కింగు, నా ఫేటే ప్రోగ్రామింగ్, ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ యంగ్, నా బంకే నాకు మందు, నే బంకుల్లోనే కింగు, నా ఫేటే ప్రోగ్రామింగ్, ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ యంగ్, బంకు బంకు కింగు కింగు, బంకు బంకు కింగు కింగు, ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ యంగ్. అది మా పరిస్థితి. ఒక 6 months తర్వాత మా పరిస్థితి ఏమైందో చూడండి. శిష్యులారా, ఇవాళ మీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవాళ నుంచి మీ రిజల్ట్స్ అన్ని జెల్ జెల్ జిగా జిగా. రిజల్ట్స్ అంటారా, తొందరగా చూడండి. నాది 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 చూడు రాజు 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 చూడడం ఒక్కటి కూడా పాస్ అవ్వలేదంట్రా. నేను ఆడలేదు. నేను డక్అవుట్ అయ్యా, ఒక్కటి పాస్ అవ్వలే. నేను మళ్ళీ మినీ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అయినా. సార్ ఏంటి సార్ ఇది? ఏం బాధపడకండి, మళ్ళీ డబ్బులు తేండి, మళ్ళీ డీడీలు కట్టండి, మళ్ళీ పాఠాలు చెప్పుకుందాం. ఉన్నానుగా మీ ఆలినూరు ఫ్యాకల్టీ అంతా జిల్ జిల్ జిగా జిగా. స్వామి బాబా ఓ బాబా. శిష్యులారా, మళ్ళీ డబ్బులు కట్టండి, మళ్ళీ జాయిన్ అవ్వండి. మీ బ్యాక్లాగ్స్ అన్ని జిల్ జిల్ జిగా జిగా. అవుట్ సైడ్ ట్యూషన్స్ మానండి, కాలేజ్